ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రవి సౌరమానం ప్రకారం ప్రతి నెల కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. ఆ రకంగా ఈ నెల మనకి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయానికి ఉన్న సమయాన్ని బట్టి, ముఖ్యంగా సంవత్సరంలో జరిగే మనకి 2 అయినాల్లో ఒక అయిన ఉత్తరాయణం ప్రారంభమవుతోంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి దానాలు చేయాలి, ఈ రవి మకర రాశిలో ప్రవేశించే 30 రోజులు కూడా ద్వాదశ రాశిలోకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సహజంగా రవి భగవానుడు ప్రతి నెల ఒక రాశి మారుతూ ఉంటాడు. దాన్నే మనం సంక్రమణము అంటాం. సంక్రమణం అంటే మార్పు. ముఖ్యంగా సంవత్సరంలో 2 అయినాలు ఉంటాయి, దక్షిణాయనం ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది, 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. కర్కాటకం నుండి ధనుస్సు రాశి వరకు సంచారాన్ని దక్షిణాయనం అంటాం. మకర రాశి నుంచి రవి సంచారం మిథున రాశి వరకు, మిథున రాశి చివరి దాకా జరిగే సంచారాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ ఉత్తరాయణం చాలా ఇంపార్టెంట్ అయింది, ఎందుకంటే ఈ సమయం దేవతలకి పగటి సమయం. అంటే అన్ని శుభకార్యాలకి ఉత్తరాయణం కూడా చాలా ఉత్తమమైంది. అందుకనే మనకి భీష్మ మహర్షుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనమాట. ముఖ్యంగా దీన్నే మనం మకర సంక్రాంతి అని కూడా అంటాం. అంటే మకర సంక్రాంతి అంటే రవి భగవానుడు, సూర్య భగవానుడు రవి ధనుస్సు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించడం, దీన్నే మకర సంక్రమణం అంటారు. ఈ మకర రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తాడు. అంటే సూర్య భగవాని గమనం ఉత్తరాభిముఖుడే భూమి ఉత్తరార్ధగోళంలో సంచరిస్తూ ఉంటాడనమాట. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ సంక్రమణ పుణ్యకాలంలో చేసే దానాలు, పితృతర్పణాలు, విశేష స్థానాలు, గంగా స్నానం కానీ నదీ స్నానం కానీ ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ సమయం, అంటే ప్రవేశించిన తర్వాత 40 గడియల కాలం మనకి పుణ్యకాలంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ 40 గడియల కాలంలో మనం చక్కగా దానాలు చేసుకోవచ్చు, స్నానాలు చేయొచ్చు, పితృతర్పణాలు వదలడం, ఇవన్నీ విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా ఈ సమయంలో రాత్రిపూట ఈసారి మనకి శోభకృతనామ సంవత్సరంలో రవి భగవాన్ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి 14వ తారీఖు అర్ధరాత్రి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మనం సంక్రమణం 15వ తారీఖు పొద్దున చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తర్పణాలు వదలడం, పితృతర్పణాలు వదలడం, తోచినంత దానాలు చేయడం, నదీ స్నానాలు చేయడం చాలా విశేషమైన ఫలితాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా ఈరోజు చేసే దానాలు వారిలో ధాన్యం, బంగారం, కూష్మాండం చాలా విశేషమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పబడింది. ఇప్పుడు ఈ రాశులు ఇలా రవి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించిన 30 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మకర రాశికి రవి భగవానికి శత్రుక్షేత్రం. శని రవి అధిపతి, శని మకర రాశికి అధిపతి, శని రవికి శత్రువు. కాబట్టి ఇలా ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి వారికి రవి సంచారం మకర రాశిలో ఎలా ఉండబోతోంది అని చూస్తే కనుక, ధనుస్సు రాశి అంటేనే మూలా నక్షత్రం జన్మించిన 4 పాదాలు వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారి ధనుస్సు రాశి అవుతుంది. రాశ్యాధిపతి గురువు. ధనుస్సు రాశి వారికి రవి భాగ్యాధిపతిగా ఉన్నాడు. భాగ్యాధిపతి 2వ స్థానంలో సంచారం. భాగ్యాధిపతి 2వ స్థానంలో సంచారం చేసేటప్పుడు చాలా మటుకు సహజంగా భాగ్యాధిపతి ధనాధిపతి కలయిక వల్ల రాశిలో సంచారం చేయడం అనుకూల ఫలితాలే ఉంటాయి. కానీ రవి 2వ స్థానంలో సంచారం కొంచెం ప్రతికూల ఫలితాలు, కొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలు కూడా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ సంచారం వీళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సహజంగా ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో తండ్రి నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయని చెప్పవచ్చు. అలాగే విదేశీ సంబంధమైన ఆదాయాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఆదాయం పెరగటం కానీ, లేకపోతే విదేశాల్లో ఉన్న వాళ్ళ దగ్గర తండ్రి విదేశాల్లో ఉంటే వారి దగ్గర నుంచి వీళ్ళకి ఆదాయం రావటం కానీ, వీరికి విదేశీ అవకాశాలు రావటం కానీ, ఇలా ఏ రకంగా అయినా సరే విదేశ సంబంధమైన ధనాదాయం ఉండడానికి అవకాశం మనకు ఎక్కువగా గోచరిస్తుంటుంది. సహజంగానే వృత్తిపరంగా చూసినప్పుడు, ఎందుకంటే మకర రాశి శని అధిపతి కర్మకారకుడు కూడా, దశమాధిపతి.
కాబట్టి వీరికి ఇక్కడ లక్షణాలు చూసినప్పుడు ఏమవుతుందంటే ప్రయత్నం ఎంత శ్రద్ధ పెట్టి పనిచేస్తే కనుక అంత మంచి ఫలితాలు అంత గుర్తింపు కూడా ఈ సమయంలో లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే విదేశాలకి ఎవరైనా కొత్త ఉద్యోగాల కోసం ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే విదేశాల్లో వాళ్ళకి మంచి అవకాశాలు రావటం, వాళ్ళకి ఎప్పుడైనా ప్రయత్నాలు ఫలించడం లాంటివి కూడా ఈ సమయంలో ఎక్కువ కనిపిస్తాయి. అంటే విదేశ సంబంధమైన విషయాలకి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా లాభదాయ అంటే ఎటువంటి ప్రయత్నం చేసినా ఒకవేళ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఎంఎన్సీల్లో పనిచేసే వాళ్ళకి అవకాశాలు రాకున్న వాళ్ళకి ఈ సమయంలో విదేశాలకు వెళ్ళే అవకాశం రావడం కూడా ఉంటుంది మనకి, ఒక రకంగా చెప్పాలంటే. దానివల్ల ఆదాయం పెరగడం అన్నది కూడా ఎక్కువగా కనిపిస్తుంది మనకి. సహజంగానే కొన్ని విషయాల్లో ఏంటంటే ఈ సమయంలో కొన్ని చెడు సావాసాలు కలగడం, వ్యవసాయం వ్యాపారం కొంతమందికి కలిసి రాకపోవడం స్వదేశంలో ఇలాంటివి కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీరు నమ్మి ఇతరుల వల్ల మోసపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి మనసుకి చాలా సంకటంగా అనిపించడం, ఇదేమిటి ఇలా మోసపోయాం అనే బాధ రావడం, తలనొప్పి, ఒక అనిశ్చిత పరిస్థితి ఇలాంటివి కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో మీకు శరీరంలో కొంచెం వేడితత్వం పెరిగి దానివల్ల బాధ రావడం కూడా ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా భాగస్వామితో అంటే కుటుంబంలో కానీ ఎవరితో అయినా సరే కూడా ఒకరు భాగస్వామితో కొంచెం సంబంధాలు కొంచెం ఇబ్బంది కలిగించినా కూడా మిగిలిన విషయాలు కుటుంబ సభ్యులందరితో కూడా సంబంధ బాంధవ్యాలు అనుకూలంగానే ఉంటాయి. ముఖ్యంగా విదేశాలను వాళ్ళని కలుసుకోవడం కానీ వాటి నుంచి సమాచారం మీకు ఆనందం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆరోగ్య విషయం చూస్తే కనుక ఈ ఆరోగ్య విషయంలో చాలా మటుకు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శారీరక దృఢత్వంగా కూడా ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. మొత్తం మీద మనం చూసినప్పుడు ధనుసు రాశిలో రవి సంచారం, ధనుసు రాశి వారికి మకర రాశిలో శని సంచారం వాళ్ళకి చాలా మటుకు అనుకూలమైన ఫలితం. అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో వీళ్ళకేంటంటే ఒక సండి సపోర్ట్ ఉండటం, దీనివల్ల కొంచెం మంచి ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఆదాయం కూడా విదేశీ సంబంధమైన విషయాల నుంచి అక్కడి నుంచి ఆదాయం రావడం వల్ల కూడా డబ్బులు చేతికి వస్తాయని చెప్పొచ్చు. దానివల్ల కుటుంబంలో కొంచెం గౌరవం పెరగడం, ఉద్యోగ విషయాల్లో కూడా కొంచెం గౌరవం పెరగడం ఇలాంటివి బాగున్నాయి. కానీ ఒక్కొక్కసారి భావోద్వేగాలు కానీ మనసు సంకటంగా ఉండే పరిస్థితి, మానసిక పరిస్థితి కొంచెం ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకూలమైన ఫలితాలు కలగాలంటే కనుక ఈ ధనుస్సు రాశి వారు గురువారం నాడు శివాభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు కూడా సూర్యారాధన చేయడం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం వలన చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.